ప్రైజ్ బీ టు ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట అందరికీ నిండు వందనాలు. ఎలా ఉన్నారు మీరంతా? మీరు ఇది గమనించారా? వేషధారులు పరిస్థితులకు తగ్గట్లుగా ప్రవర్తించేవాళ్ళు. ముందొకటి, వెనకొకటి, పైకొకటి, లోనొకటి, ఇలాగూ ప్రవర్తించే వ్యక్తులందరూ కూడా లోకంలో మంచివాళ్ళు, గొప్పవాళ్ళు అని సన్మానం పొందుతుంటే, నిజమైన భక్తిపరులు, యథార్థవంతులు, అబద్ధం ఆడటం చేతగాని దైవభక్తులు మాత్రం ఎన్నో నిందలు మోస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, మంచిగా ఉండడం కంటే వంచనతో కూడా బ్రతకడం వల్లనే ఈ లోకంలో సన్మానం దొరుకుతుందేమో అని. కానీ ప్రియ దైవజనమా, మీరు గుర్తుంచుకోండి, యేసు ప్రభువునే సిలువ వేసిన ఈ లోకం మిమ్మల్ని సన్మానించదు. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా సిలువ వేస్తుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి దయ్యములు పట్టినవాడు అని తీర్పు తెచ్చిన ఈ లోకం ఆయన్ని వెంబడిస్తున్న నిన్ను మాత్రం సన్మానిస్తుందని ఎలా అనుకుంటున్నావు? తోడేళ్ల మధ్యలో గొర్రె వలె ఉన్నారు మీరు. అయినప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 34వ కీర్తన 19వ చరణంలో ఆయన అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని. ఎందుకు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనంటే, మన చుట్టూ ఉన్న తోడేలు, సాతాను చేతిలో సాధకములుగా వాడబడుతున్న వ్యక్తులు దేవుని యొక్క పనిని ఓర్వలేక, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం ద్వారా, నీ వ్యక్తిత్వం ద్వారా, నీ మంచి నడవడిక ద్వారా అనేకుల జీవితాలను ప్రభావితం చూసి తట్టుకోలేక ఎన్నో నిందల మీద వేస్తారు, ఎన్నో ఇబ్బందుల పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ నీతిమత్వం వలన నువ్వు ఎదుర్కొంటున్న అనేకమైన ఆపదలలో నుంచి నిన్ను తప్పించటానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని. ఆయన అన్నాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక భయపడవద్దు అని, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అని. ఆయనకు మీరెంత ప్రీతికరం అంటే, మీ తల వెంట్రుకలను కూడా గణించి ఉన్నాడు. నా పిల్లల్ని తాకువారు నా కనుగుడ్డును తాకునట్లు అన్నారు. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అన్నాడు. ఇంతలా నిన్ను ప్రేమించే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు దేనికి భయపడదాం? క్షణికమైన పరిస్థితులక, మరణమందు మనుష్యుడిక? నాట్ ఎట్ ఆల్. జీవము కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నందున ఆయన మనకు అప్పగించిన పనిని తుదముట్టించుటకు ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఈ లోకం నిన్ను సిలువేస్తున్నప్పుడు, ఈ లోకం నిన్ను హింసిస్తున్నప్పుడు, ఈ లోకం నిన్ను యాతనకు గురి చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సర్వోన్నతుని కుమారుడైన యేసుక్రీస్తుల వారి అడుగుజాడల్లో మీరు నిజంగా నడుస్తూ ఉన్నారని. మీ సహనానికి, ఓర్పునకి రానున్న దినాల్లో గొప్ప ఫలితం ఉన్నది. మీకు అప్పగించిన పనిని తుదముట్టించు వరకు ప్రతి అడుగులో తన తోడును, ప్రతి కదలికలో తన చిత్తాన్ని, మీరు వెళ్తున్న ఆ మార్గాన్ని సరళము చేయుటకు తన అద్భుతమైన సన్నిధిని అనుగ్రహిస్తూ మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని. ఈ గొప్ప నమ్మిక మనకు అప్పగించబడిన పనిని తుదముట్టించుటకు మనలో గొప్ప ధైర్యాన్ని పుట్టించునుగాక. ఆమేన్. వచ్చిన ప్రార్థన. కృపగల దేవా, అవును, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, కానీ వాటన్నింటి నుంచి కూడా మమ్మల్ని తప్పించుటకు నీవు మాకు తోడుగా ఉన్నావన్న ఈ గొప్ప ధైర్యంతో మేము ముందుకు కొనసాగాలి. సహాయం చేయండి. లోకం వ్యతిరేకిస్తుంది అని వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. లోకం వ్యతిరేకిస్తుంది అని చెప్పి మా పనిని విడిచిపెట్టొద్దు. యేసు ప్రభువునే సిలువ వేసిన లోకం మమ్మల్ని సన్మానించదు కనుక ఎట్టి శ్రమలు ఎదురైనా వాటన్నిటికీ తగిన ఫలం ఒక దినాన మేము పొందుకుంటాం. మా పనిని తుదముట్టించున్నంత మట్టుకు ఆయన తండ్రి ఎవరునూ మాకేమీ చేయలేరు కనుక అన్నింటి నుంచి తప్పించగలిగిన దేవుడు మాకున్నాడన్న గొప్ప ధైర్యంతో ముందుకు కొనసాగుటకు నీవే సహాయం చేయమని, పౌలు యొక్క విశ్వాసమును కాచిన నీవు మా విశ్వాసమును కాయుమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.